హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్. ఎర్ర గుమ్మడికాయ ఉంటుంది కదండి, మేము ఎర్ర గుమ్మడికాయ అంటాము, కొంతమంది మంచి గుమ్మడికాయ అంటారు. ఇదిగో ఇలా ఉంటుంది. ఇది కట్ చేసేసి తొక్కు తీసేసి బాగా సన్నగా తురిమేసి నేనేం చేశాను, బాణలు పెట్టాను, దాంట్లో నెయ్యి వేసుకున్నాను, దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసాను, జీడిపప్పులు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు అన్నీ వేసేసాను. నెయ్యిలో బాగా వేపేసి దాంట్లో తురిమిన గుమ్మడికాయ ఎత్తేసేసాను. బాగా వాడుస్తున్నాను, నెయ్యిలో బాగా వాడుతోంది. దాంట్లోనే కాస్త బెల్లం కూడా వేసేసాను. అందరూ చక్కెర వేసుకుంటారు, నేను మాత్రం ఏ స్వీట్ చేసినా బెల్లమే వేస్తాను. చక్కెర మేము కాఫీకి తప్ప ఇంక దేనికి వాడము. పాయసం చేసినా కానీ మేము బెల్లమే వేసుకుంటాము. వాడుతూ ఉంటే స్మెల్ బాగా వస్తుందండి, నెయ్యి స్మెల్. కొంచెంసేపు ఇలాగే దీంట్లోనే వేసేసాను బెల్లం, నలగొట్టేసి గడ్డలుగా ఉన్నాయి, కరిగిపోతుంది. ఒక 5 నిమిషాల 10 నిమిషాలకి అయిపోతుంది. చూడండి ఎలా వాడిపోయింది, బాగా నెయ్యిలోనే ఉడికిపోయింది. వాటర్ అయిన అవసరం లేదు, గుమ్మడికాయలో తడి ఉంటుంది కాబట్టి, వాటర్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. బెల్లం వేసాం కదా, దానికి వాటర్ వేయాలేమో అనుకుంటారేమో, అవసరం లేదు. ఆ బెల్లం ఆ గుమ్మడికాయ దీంట్లోనే కరిగిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, స్మెల్ సూపర్గా ఉందండి. నెయ్యి ఎక్కువ వేసేసాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. గుమ్మడికాయ హల్వా కావాలంటే కామెంట్ చేయండి.